అన్నా ఇంతకీ మీరు మనీ పంపేశారా? షిట్, మర్చిపోయాను రా. అన్న పంపేయండి అన్న. అప్పు తీసుకున్న టైం కట్టకపోతే మళ్ళీ ఆడు మనకు చుక్కలు చూపిస్తాడు. మన దగ్గర ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఈ లోపల పంపేయడం బెటర్. సర్లే, నంబర్ చెప్పు. 7449 2,000 రూపీస్ సెంట్. అమ్మా పంపించేశాను రా. మీరు మనీ పంపించిన నంబర్కి మనీ పే అకౌంట్ లేదు. ఇన్ కేస్ విత్ ఇన్ 24 అవర్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనీ విల్ బి సెంట్, లేకపోతే మన అకౌంట్లో క్రెడిట్ అవుతుందంట. ఏంట్రా ఇది? అసలు ఏ నెంబర్కి పంపించారు అన్నా? అదేమో 44, ఇదేమో 33 అన్నా. ఇప్పుడు ఎలా? అయినా అతను నెక్స్ట్ 24 అవర్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కదా మనీ వెళ్ళేది. లేదంటే మన మనీ మనకు వచ్చేస్తుంది కదా. అది కరెక్టే. మనకి మెసేజ్ వచ్చినట్టే, సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు సెండ్ యూ 2,000, క్రియేట్ అన్ అకౌంట్ ఆన్ మనీ పే అని వస్తే ఇంకేముంది? అలాంటి మెసేజ్ మనకు వస్తే మనం మాత్రం ఖాళీగా ఉంటామేంటి? అకౌంట్ క్రియేట్ చేసుకోము. మనీ పే అకౌంట్ క్రియేటెడ్ 20K సెండా? 20Kనా? అదేంటన్నా మనం పంపాల్సింది 2Kనే కదా. సారీరా, బై మిస్టేక్ వస్తున్నా, ఎక్కువ కొట్టేసాను. ఓ షట్ అన్నా, తొందర కాల్ చేయండి, తిరిగి పంపని చెప్పండి మనీని. ఏమైందన్నా? అన్నా ఏమైంది? నాట్ రీచబుల్ అని వస్తుందిరా. మరి ఇంకేముంది? అంత మనీ వచ్చాక ఆ సిమ్ పక్కన పడేసి ఇంకో కొత్త సిమ్ తీసుకుని ఉంటాడు. ఓ షిట్. ఎంతైంది? 102. అదేంటి క్యాష్ అన్నారు, మరి ఫోన్ తీస్తున్నారు? క్యాష్ అంటే యూపీఐ చేస్తానని, నీ పర్సనల్ నంబర్కే. సరేలేండి. నంబర్ చెప్పు. 44590. హలో సార్, ఏంటి మూమెంట్? నాకు నెక్స్ట్ రైడ్ ఉంది. ట్రాన్సాక్షన్ ఇన్ ప్రాసెస్ అని వస్తుందయ్యా, ఆగు. A few moments later. ఏంటండి ఇంకా ట్రాన్సాక్షన్ పెండింగ్ అనే వస్తుంది. అయితే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ట్రై చేయండి. డు నాట్ హిట్ బ్యాక్ ఆర్ రిఫ్రెష్ అంటుంది. బా ఏందో. అమ్మయ్యా, వచ్చేసిందా? మనీ అయితే కట్ అయింది కానీ ట్రాన్సాక్షన్ పెండింగ్ అని వస్తుంది. వెయిట్ ఫర్ 72 అవర్స్. దేనికి? 72 అవర్స్ లోపల మనీ నీ అకౌంట్లో కానీ నా అకౌంట్లో కానీ వస్తాయి. రాకపోతే? ఒకవేళ రాకపోతే మళ్ళీ నీకు పంపుతా. గ్యారంటీ ఏంటి? ఇప్పుడే పంపించేసేయండి. ఒకవేళ నాకు వస్తే తిరిగి పంపించేస్తాం. గ్యారంటీ ఏంటి? అందుకే 72 అవర్స్ 3 days. వచ్చిందా? ఓకే, నా నంబర్ సేవ్ చేసుకో, నేను డబ్బులు పంపిస్తాను. 100 రూపాయలు ఎగ్గొట్టే బ్యాచ్ అయితే కాదు. ఇలాంటప్పుడే హార్డ్ క్యాష్ విలువ తెలుస్తుంది. అమౌంట్ సెంట్. 3 స్క్రాచ్ కార్డులు వచ్చాయి. 3 రూపాయల. మనం రోజు ఎంత సంపాదించినా, ఎంత సేవ్ చేసినా, స్క్రాచ్ కార్డులో 1 రూపాయి వస్తే మాత్రం ఏదో లాటరీలో 1 కోటి రూపాయలు సంపాదించినంత ఫీలింగ్ వస్తుంది. రెండో స్క్రాచ్ కార్డు చూద్దాం. 500 రూపీస్ డిస్కౌంట్ ఆన్ ఫ్యాషన్ యాప్. ఇస్తే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అయినా ఇవ్వాలి. ఇలా తొక్కలో ఆఫర్లు ఇచ్చారనుకోండి, ఎక్కడో కాలుద్ది. ఇంకోటి చూద్దాం. ది స్క్రాచ్ కార్డ్ విల్ అన్లాక్ టుమారో 11 AM. ఈ స్క్రాచ్ కార్డ్ అన్లాక్ అయ్యేంత వరకు మేము ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉండాలా? రే సాయి, వెళ్ళేదన్నా స్నాక్స్ తెచ్చుకుందాం రా. రే డబ్బులు లేవురా నా దగ్గర ఉన్నాయండి. మరి ఇంకెలా తీసుకొస్తాం? రే, ఒకప్పుడు దొంగనోళ్ళు చూపించే ఎంతో మందిని మోసం చేశాను రా. అప్పుడే దొరకలేదు. ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ. ఒకసారి చూడు. ఇదేంటి? అప్పుడెప్పుడో చేసిన 300 రూపీస్ పేమెంట్ స్క్రీన్ షాట్. ఇప్పటికి ఇదే చూపించి ఎంతమందిని బక్రాలు చేస్తున్నానో తెలుసా? అదేంటి మరి దొరికిపోతే? రే, ఎవడు అసలు పట్టించుకోట్రా. నేను చెప్తున్నా కదా, పద. సరే.
రే మన దగ్గర 300కి స్క్రీన్ షాటే ఉంది, సో ఏదైనా 300 లోపలే తీసుకో. ఓకే. ఏం కావాలి? అన్న చిప్స్ ప్యాకెట్ ఒక 2 ఇవ్వరా? చిప్స్ ప్యాకెట్. అలానే ఆల్ అవుట్ ఒకటి, హ్యాండ్ వాష్ ఇంకా అయిపోయింది అనుకుంటు కదా. ఎంతైంది? 270. రౌండ్ ఫిగర్ 300 పంపుతాను, తీసుకోండి. అవా అన్నా ఎంత ఇది? అదా 10 రూపాయలు. అయిపోయిందా? అయిపోయింది. ఒకసారి ఆగురా, ఆ? అక్కడ పెట్టు, మళ్ళీసారి చూపి. ఏంట్రా ఎప్పటిదో స్క్రీన్ షాట్ చూపించి ఇప్పుడు పేమెంట్ చేశానని చెప్తున్నావా? అది మీకెలా తెలిసింది? ఓకేనా, అయిపోయింది. received payment of మీలాంటి వాళ్ళ కోసమే అది పెట్టింది. ఓ ఓకే. ఆగండ్రా. జంప్ రోయ్. ఒక గంట రోజు మాట్లాడతామా అంటే 15 రోజులు. బ్యాలెన్స్ ఎంత? 81 రోజులు. అరే అజ్జు, సంవత్సరంలా ఇంట్లో వండుకోవడానికి ఏం సరుకులు లేవురా, వెళ్ళి ఏమైనా తీసుకొస్తావా? ఓకే అన్న, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం మీరు పంపిస్తారా? పంపిస్తా. ఎంత పంపమంటావు? అయితే నేను ఒక పని చేస్తా, అక్కడికి వెళ్ళి నేను హర్షన్కి క్యూఆర్ కోడ్ ఫోటో తీసి పంపిస్తా, దాన్ని మీరు స్కాన్ చేసి పే చేసండి. ఏమైందన్నా అలా నీకు నవ్వుతున్నారు? ఒకటి చూపిస్తానుండు. ఇజ్జుడు మంగతార్ టిఫిన్ సెంటర్, ఇజ్జుడు మల్లన్న జనరల్ స్టోర్, ఇది అంబా వైన్స్, ఇది పున్నమి నాకు పకోడీ పాయింట్, ఇది కాకమ్మ గారి కర్రీ పాయింట్. ఏంటన్నా ఇది ఫుల్ డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నావు కదా? నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు తెలియదులే. మా అన్న దగ్గర అమౌంట్ లేనప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ షాప్ పేరు చెప్తే చాలు, నేను ఇక్కడ నుంచి పే చేసేవాడిని. నా దగ్గర అమౌంట్ లేనప్పుడు వాడు పే చేసేవాడు, అంతే. అబ్బో. భయ్యా ఎంతైంది? ఏం తీసుకున్నారు? షేజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ 120. ఓకే అయిపోయింది. ఏమైపోయింది? రాలేదు ఇక్కడ. అదేంటి డబ్బులు పడలేదా? డెబిట్ అయిపోయింది. రాలేదుగా మరి. ఓ షిట్, ఫెయిల్ అంట. రీఫండ్కి 1 వీక్ అడుగుతుంది. సరే మళ్ళీ ట్రై చేయండి. సరే. మళ్ళీ కట్ అయింది. మళ్ళీ పర్లేదు. మళ్ళీ రీఫండ్కి వారం. మళ్ళీ ట్రై చేయి. మళ్ళీ ఏదో నవ్వమంటావా? అదేంటండి, తిన్నదానికి డబ్బులు కట్టరా? పోనీ క్యాష్ అని ఇవ్వండి. అదుంటే ఇన్ని తిప్పలు ఎందుకండి, డిజిటల్ ఎరా కదా, అందుకే ఫోన్ పట్టుకుని బయటకు వచ్చా. అయితే మళ్ళీ ట్రై చేయండి, ఇవాళ మనీ పడితేనే పంపుతా. మనీ వచ్చేదాకా ఇంటికి వెళ్ళేది లేదు. సరే, ఇంకో బ్యాంక్ నుంచి ట్రై చేస్తా. చెయ్యి. మళ్ళీ మనీ డెబిటెడ్, కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఏమవుతుందండి బాబు, పోయిన డబ్బులు మళ్ళీ పడతాయి, కానీ మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ పంపడానికి అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా, మొత్తం నీళ్ళు. కట్ అవడం మాత్రం 1 సెకండ్లో కట్ అవుతుంది, రీఫండ్కి మాత్రం వారం అడుగుతుంది. ఇది ఎక్కడ కూడా బాబు. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎంత డెవలప్ అయినా కాస్త పాత పద్ధతులు కట్టుబడి ఉండాలి. బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో అమ్మ చెప్తూనే ఉంది హార్డ్ క్యాష్ చేతిలో పెట్టుకోని చెప్పి. మనం వింటే కదా, ఫోన్ ఒక్కటి ఉంటే చాలని చెప్పి బయటకు వచ్చాము. ఇప్పుడు చూడండి ఏమైందో. అన్నా ఒక కూల్ డ్రింక్. అన్నట్టు ఆన్లైన్ పేమెంటే, నా దగ్గర అసలు డబ్బులు లేవు. అన్నా ఒక 3 రూపీస్ పెన్ ఇవ్వరా? ఇదిగో. అన్నా స్కాన్ ఎక్కడ? 3 రూపాయలు స్కాన్ ఏంటన్నా? ఇదిగో. ఓ ఎవడరా అయ్యా నువ్వు? రండి భయ్యా, కూర్చోండి. మన దగ్గర అన్ని స్టైల్స్ ఉన్నాయి. స్పైక్, బ్లేడ్, అండర్ కట్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఆన్లైన్ స్కాన్ ఉందా? స్కానా? ఆన్లైన్ పేమెంట్కి స్కానర్ ఉందా? ఆహా లేదు, ఓన్లీ క్యాష్. అయితే ఇంకెందుకు, వీడోవాడ్రా బాబు. భయ్యా క్యాషే కదా? క్యాష్ గీష్ మన దగ్గర ఏముండదు, మొత్తం ఆన్లైనే. సరే చేసేయండి. నెంబర్ చెప్పండి. 81257746. డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఎగ్జిటెడా? డైలీ లిమిట్ అయిపోయిందా? ఇలాంటి ఒక లిమిట్ కూడా ఉంటుందా? అలాంటి వాళ్ళ కోసం పెట్టుంటారు.